హాయ్ అండి, ఇక్కడ మెయిన్ పార్ట్ కటింగ్ చూపిస్తాను. మనకి లైనింగ్ కటింగ్ కావాలంటే రోహిణి టైలర్స్ ఛానల్లో ఉంటుంది, చూడండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు క్లారిటీగా నీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను. అంటే ఎక్కడ కూడా డౌట్స్ లేకుండా బిగినర్స్కి చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు నేను వీడియో ఎక్స్ప్లెనేషన్ చేశాను అనమాట. చూడండి, ఇప్పుడైతే మెయిన్ పార్ట్ కటింగ్ చూపిస్తా చూడండి. మెయిన్ పార్ట్ కటింగ్ కోసం లైనింగ్ కట్ చేసాం కదా ఆల్రెడీ. ఈ లైనింగ్ కట్ చేసిన క్లాత్స్ తీసుకోవాలి. ఇలా చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ ఇలా ప్లేస్ చేసేయండి ఈ చివరికి. ఒకసారి అన్నీ సరిపోతాయో లేవో కూడా చూసుకునే వాళ్ళు చూసుకోవచ్చు. బిగినర్స్ అయితే మొత్తం ఒకసారి సర్ది పెట్టుకొని చూసుకొని కట్ చేసుకోండి. ఇలా చూడండి, కొంచెం ఎక్కువ తక్కువ. ఇలా ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ అనేది మనకి లైనింగ్ కన్నా మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నావు, ఖాళీగా ఉంటున్నావు అనే మాట పడే బదులు ఇలా యూట్యూబ్ చూసి టైలరింగ్ నేర్చుకోవడం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి నేర్చేసుకుంటే మీకు టైలరింగ్ వచ్చేస్తుంది. మీరు ఎక్కడికో బయట వాళ్ళే కుట్టక్కర్లేదు. మీరు కుట్టుకున్నా కానీ కొంచెం అమౌంట్ అన్నా సేవ్ అవుతుంది. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే కనుక ఇంకా సేవింగ్ అనేది చాలా చేసుకున్నట్టే. మన ఇంట్లో మన హస్బెండ్స్కి కొంచెం సేవింగ్ చేసినట్టే అన్నమాట. సో ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా డెవలప్మెంట్లో ఉంది. అంటే మనకి ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు అన్నమాట. చూడండి, హ్యాండ్స్ ఈ చివరికి కట్ చేస్తున్నాను. ఇంట్లోనే కూర్చొని నేర్చుకునేంత టెక్నాలజీ ఉంది ఈ రోజుల్లో. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నేర్చుకొని మనం కూడా ఖాళీగా ఉన్నాము అనే మాట పడకుండా ఉండొచ్చు. మన వరకు మనం కుట్టుకున్నా కానీ మనకి సేవింగ్లలో మన హస్బెండ్స్కి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఖాళీగా అంటే ఏ వర్క్ వెళ్ళకుండా ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్ కోసం ఇలా చేసుకుంటే చాలా బెస్ట్ అనేసి చెప్తున్నాను. నేను అలా అనేసి హోమ్ మేకర్స్ ఖాళీగా ఉన్నారు చీప్గా అనేసి చెప్పాను. నేను కూడా ఒక హోమ్ మేకర్నే, నేను కూడా ఇంట్లో ఉండేదాన్నే. కాబట్టి నేను యూట్యూబ్ చూసి టైంపాస్కి నేర్చుకున్నాను. అదే టైంపాస్కి నేర్చుకుంది ఇప్పుడు నేను బయట వాళ్ళకి కుట్టగలుగుతున్నాను. ప్లస్ ఇంకా నలుగురికి నేర్పించడానికి యూట్యూబ్లో ట్రై చేస్తున్నాను అన్నమాట. మీరు కూడా అలా ట్రై చేయొచ్చు అని చెప్పేసి నా నుంచి చిన్న సజెషన్ అంతే. ఇది మీకు నచ్చితే చేసుకోండి. నా యొక్క చిన్న సజెషన్ని మీరు సజెషన్గానే తీసుకుంటారు అనుకుంటున్నాను. టైలరింగ్ అనేది చాలా బెస్ట్ ఆప్షనల్. ఒక జాబ్ చేసే బదులు, ఒకటి కిందికి వెళ్ళి పని చేసే బదులు ఇలా టైలరింగ్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షనల్ అన్నమాట. ఎవరి కిందికో పోయి మనం మాటలు పడే బదులు ఇలా చేసుకోవడం చాలా బెస్ట్. నేనైతే జాబ్ కూడా చేశానండి, కానీ నాకు జాబ్లో దొరకని సాటిస్ఫాక్షను ఇంట్లో కూర్చొని నాకు దొరికిన టైంలో నాకు నచ్చినప్పుడు చేసుకోవడంలో నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. అంతేగాని అదే టైంకి వెళ్ళాలి అని చెప్పి ఉరుకుల పరుగుల మీద వెళ్ళే జాబ్ కన్నా ఇది నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. కాబట్టి గర్ల్స్ మీకు ఈ ఆప్షన్ ఉంటే కనుక మీరు ఇంట్లోనే ఉంటూ ఏదన్నా చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. బయట జాబ్స్ కన్నా ఇది చాలా బెస్ట్. ప్లస్ ఇన్కమ్ ఉంటుంది, టైంపాస్గా ఉంటుంది, మనకి ఒక గుర్తింపునిస్తుంది. ఎంత కాదన్నా ఇంట్లో వాళ్ళే మనల్ని ఖాళీగా కూర్చున్నావు అనేసి ఒక మాట అంటూ ఉంటారు. ఆ మాట పడకూడదు అనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి ఇంట్లో ఉన్న వాళ్ళు. ఇప్పుడు చూసారా,
మనకి హ్యాండ్ అయిపోయింది, బాడీ పార్ట్ అయిపోయింది. ఇంకా షేప్ బెల్ట్ ఒకటి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, షేప్ బెల్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తే మనకి ఎగ్జాక్ట్లీ సరిపోతుందో చూసుకొని అక్కడ ప్లేస్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా షేప్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది మనకి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంతేనండి. చాలా అంటే చాలా ఈజీగా మెయిన్ క్లాత్ కట్ చేసేసుకోవచ్చు. మనకి లైనింగ్ కటింగే చాలా మెజర్మెంట్స్ ఉంటాయి. ఆ మెజర్మెంట్స్ లైనింగ్ కటింగ్ అనేది మీకు కావాలనుకుంటే కనుక మన రోహిణి టైలర్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూసేయండి. స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియోస్ అయితే రోహిణి టైలర్స్లో ఉంటాయి, చూడండి. ఇది స్మాల్ సజెషన్ అండ్ మోటివేషనల్ కోసం మీకు చెప్తున్నాను. ఏదన్నా సాధించాలి అనే తపనతో ఉండండి గర్ల్స్ అని చెప్పేసి చెప్పడం కోసమే నా ఈ యొక్క చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ.